హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన కుడుముల తయారీ చూపిస్తానండి. వాటికి కావలసిన వస్తువులు: బియ్యం పిండి, అనుపగింజలండి, అండ్ కొంచెం ఉల్లికూర, కొత్తిమీర, మెంతి, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్ అండి. ఇప్పుడు మనం ఈ అనుపగింజల్ని కొంచెం ఉడికించుకుందామండి. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి అనుపగింజల్ని. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఈలోపు మనము పిండిని కలుపుకుందాం. మనం శుభ్రం చేసి పెట్టుకున్న వీటిని ఒకటి ఒకటి వేసేసుకుందామండి. పచ్చిమిర్చి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. అనుపగింజలు ఉడికిపోయాయండి, వీటిని వేసేసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ కుడుములకి గోరువెచ్చని వాటర్తోనే కలపాలండి. వాటర్ హీట్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని గోరువెచ్చని వాటర్ వేద్దామండి. ఇప్పుడు ఇంకా పిండిని మంచిగా మిక్స్ చేసుకోవడమే అండి. చూడండి, వాటర్ కూడా ఎక్కువ పట్టు ఎంత బాగా మిక్స్ అవుతుందో పిండి. ఈ క్వాంటిటీ వచ్చేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలండి. చూడండి, ఫైనల్గా మనం కుడుములు పెట్టడం అయితే అయిపోయింది. వీటిని ఇప్పుడు ఆవిరిలో ఉడికిద్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ ఎసరు పెట్టుకున్నానండి. ఇలా పెట్టేసుకోవాలండి ఆవిరిలో. వీటిని ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించాలండి. ఉడికిస్తే ఫైనల్గా మన కుడుములు రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎలా ఉడుకుతున్నాయో. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. కాకపోతే మెయిన్ ఏంటంటే ఇదన్నీ సిమ్లోనే ఉంచి చేసుకోవాలండి, లేకుంటే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇంకో 5 మినిట్స్లో మన కుడుములు రెడీ అయిపోతాయండి. చూద్దామండి మన కుడుములు అయినాయి. ఇలా అయితే అయినట్టేనండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి. చూడండి మన కుడుములు విప్పితే ఎంత పొడి పొడి వచ్చాయో. బాగుంటాయండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి.